సీదిరి అప్పలరాజు భార్య శ్రీదేవి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి భార్యగా మీ అందరి ముందుకి వచ్చాను. నా పేరు శ్రీదేవి. అయన్నొద్దు, పాయింట్కి రా. అతనేదో రాజకీయవేత్త, రాజకీయం మొత్తం బ్లడ్ లో ఉన్నట్టు ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగా రెచ్చిపోదాం ట్రై చేసిన సీన్ ఏం లేదు అక్కడ. రాజకీయ నాయకుడిగా రాజకీయ నాయకుడు నిన్ను ఎవరు అనుకుంటున్నారో నీకు నువ్వు అనుకుంటే సరిపోతాదా? ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్? కూడదు. నువ్వేంది నిన్నగాక మొన్న వచ్చి పెద్ద పెద్దోళ్ళు కనుమరుగైపోయినారు, పెద్ద పెద్దోళ్ళు కనుమరుగైపోయినారు. అధ్యక్ష, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. గత కొన్ని రోజులుగా నడుస్తున్న రాజకీయ కక్షలు, దాని మీద జరుగుతున్న విభేదాల కోసం మాట్లాడడానికి మీ ముందుకి వచ్చాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఈ కక్షల పరంగా మా కుటుంబం ఇబ్బందులు చాలా మటుకు గురయ్యాయి. అటు చూడు. మరి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 1.5 వయసు పిల్లలు ఆలు శ్రవులకు తగులుతుంది, ఆలు సాకు మౌలకు తగులుతుంది. వాళ్ళు గోలు పెట్టినట్టు అలా అయ్యి ఆయన అమ్మ నాయన గోలు పెట్టరా. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేర్పోయేటట్టున్నాను సార్. నిజమే. ఒక చిన్న పిల్లాడు, చదువుకునే పిల్లాడు, ఒక 3 వ్యక్తులకి సిపిఆర్ చేసేసి ప్రాణం పోసిన రోజులు ఉన్నాయి. ఈ సిపిఆర్ అన్నది మీరు వదిలిసావరే. ఒకసారి చూద్దామా? 108 కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా. అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్. నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. రైట్రా అన్న, వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? ఆ మనిషిని బతికించాలని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు. చూసాను. అది కూడా చేయకపోతే డాక్టర్ చేసే ఉపయోగం ఏంటి? ఆయన అందరికీ కూడాను లేనిపోని నిందలు వేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఏదో ఒకసారి ఫేస్ టరింగ్స్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీదిరి అప్పలరాజుని బొక్కలు ఎందుకు పెట్టారు? విపరీతమైన స్పీడ్ తో బుల్లెట్ డ్రైవ్ చేస్తూ దానయ్య అనే ఒక గొర్రెల కాపరి చనిపోవడానికి కారణమైన కేసులో కొడుకును తప్పించి అతని ప్లేస్ లో సిద్ధార్థ్ అని ఇంకో వ్యక్తిని చొప్పించి ఆ బైక్ కూడా అక్కడ మాయం చేసి సాక్ష్యాల్ని తారుమారు చేసి పోలీసుల్ని పక్కదోవ పట్టించిన కేసులో శ్రీధర్ అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. ఒక తల్లిగా చంద్రబాబు నాయుడు గారికి అడగాలనుకుంటున్నాను. అది ఏమంటే రాజకీయ కక్షలు, రాజకీయ విభేదాలు ఏమైనా ఉంటే మా ఆయన అప్పలరాజు గారి మీద పోరాడండి. మీరు ఇలాగ నన్ను రెచ్చగొట్టి గట్టి మాట్లాడిస్తారు, వాళ్ళు నన్ను బొక్కలేస్తారు. మళ్ళీ మీరు తీసుకొచ్చి నాకు ఇవన్నీ జరుగుతాయి. చిన్నపిల్లల మీద రాజకీయాలు చేసి హత్య నేరం కింద మార్చి దాన్ని విక్రయించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎక్కడి వరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. ఎన్నిసార్లు చెప్పాలరా, చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని. అరే, చదువు మీద దృష్టి పెట్టి ఐఎఫ్ఐఎస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ మేము ఏ పార్టీ కోసం కుటుంబ రాజకీయాలు అయితే మేము ఎప్పుడు కూడా చేయలేదు. అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు అర్జెంట్ గా పిలవండి, మెడికల్ టెస్ట్ కన్నారు కదా, ఏంటి ఇక్కడ మీరు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, గూగుల్ మర్చిపోతగా ఇట్టా కొడితే అట్టొచ్చేస్తా. నేను డాక్టర్ అధ్యక్షన్, నాకు తెలిసి ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఒక జబ్బు అధ్యక్షన్, మెడికల్ ఎమర్జెన్సీ. పాప పుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే అడుగుతున్నాను. సీదిరి అప్పలరాజు భార్య బాధ ఏంటంటే సీదిరి అప్పలరాజు ఊరికే తీసుకెళ్లి బొక్కలో పెట్టారా? అరే నిజం చెప్పురా. కొడుకు చంపితే తీసుకెళ్ళి అక్కడ సిద్ధు అన్న పర్సన్ ని పెట్టి ఇతను చంపాడు, ఇతను డ్రైవ్ చేశాడు, యాక్సిడెంట్ ఇతను చేశాడు అని చెప్పి బెదవేషాలేసి మొత్తం సీన్ అంతా మార్చేశాడు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? అందుకు పెట్టారు. అది మాట్లాడే దమ్ము ధైర్యం నీకు లేదు. శ్రీదేవి, నువ్వు ఇంట్లో అప్పడాలు వండుకుంటే మంచిది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. జగన్మోహన్ రెడ్డి ఓ ప్రవృద్ధుడు ఈ సీదిరి పరువును తీశాడంటే ఈ క్యాండిడేట్ వచ్చి మళ్ళీ ఇంకో 2వ పరువు తీసింది. అంటే ఏంటంటే ఎంత గొప్ప డాక్టర్ అంటే ఒరిస్సా నుంచి కూడా వచ్చి వైద్యం చేయించుకుంటారంట. ఇక్కడ పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా చాలా మంది పేషెంట్లు మా వరకు వచ్చడం
ఇలా మాట్లాడితే సీదిరి అప్పలరాజుకు ఉన్నది కూడా పోయిందేమో చెప్పు అనుకున్నాం అందరం. బాధలు తిరిందా అరవకో మొన్న నాకు ఇలాగే కాలింది. హస్బెండ్ వెళ్ళిపోయి అక్కడ సిద్ధుని పెడితే మాత్రం దాని గురించి ప్రాబ్లం లేదు. సీదిరి అప్పలరాజుకి బెయిల్ రావట్లేదండి. దానికి చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తాను. అందుకే చెప్పా అప్పడాలు వేసుకో ఇంట్లో అని. రాధిక ఏడవకు ప్లీజ్, కన్నీళ్ళు సాంబార్లో పడతాయి, ఉప్పు ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకపోయినా జైల్లో ఎందుకు పెట్టారో అర్థం కాదు మరి. ఇలా ఉంటే సొల్లు భాగవతాలు ఇల్లు చెప్పేది. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన